నమస్కారం. రిలే మోర్ యుఎస్ పార్లమెంట్ సభ్యుడు. వీడికి ఏంటండి మన భారతదేశంలో వచ్చేసి ఎఫ్సిఆర్ఏ బిల్లు పాస్ అదండి, పాస్ కాకపోతే ఏంటి అదంట క్రైస్తవులకి అంటే విరుద్ధం అంట, క్రైస్తవ సంస్థలు అంటే అణగదొక్కటం అంట. అసలు ఎవడీడు? మనదేమన్నా క్రైస్తవులకి ఏమన్నా రిసార్టా? రెండయ్యా మత మార్పిడి చేయండి అయ్యా, హ్యాపీగా మతం మార్చండి అయ్యా, మా హిందూ సంస్కృతిని మా హిందూ ధర్మాన్ని తక్కువ చేయండి అయ్యా, మాకు ఎంత ఏదైనా పడేయండి అయ్యా డబ్బులు, మత మార్పులకు గురవుతాం అంతేనా? రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్స్టిట్యూషన్ ఏదో ఉండే, దానికి డేవిడ్ అని ఎవడో ఉన్నాడు, వాడు అమెరికా వాడు అంటాడు భారతదేశంలో అట ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారట, అదేమంటే క్రైస్తవుల గొంతు నొక్కుతున్నారట. ఇది ఎవరు అసలు మీరు అంతా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో జరిగినంత దారుణమైనటువంటి క్రైస్తవ మత మార్పిళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడా జరుగుండవండి. ఈశాన్య భారతంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలు కానీ మన దక్షిణ భారతదేశంలో కానీ బాబోయ్ భయంకరమైన మత మార్పిళ్ళు. ఏ రకంగా అంటే ద గ్రేట్ కాంగ్రెస్ ఆ రకంగా చర్చిలకి, మిషనరీలకి, మత సంస్థలకి, మత మార్పిళ్ళకి, మత వ్యాప్తి గురి చేసినటువంటి వాటికి మొత్తం కూడా డోర్లు ఓపెన్ చేసి పెట్టి గో హెడ్ అన్నారు. హిందువులకు సంబంధించి ఒక్కటి కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాల లేదు. ముస్లింలకి మదర్సాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఫండింగ్. క్రైస్తవులకు వచ్చేసి ఫారెన్ నిధులతో మత మార్పులకు సంబంధించి బోల్డ్ స్కూల్సే ఉన్నాయి అండ్ విచ్చలుడి చర్చిలు ఉన్నాయి. అరే నేను శ్రీశైలం వెళ్ళే దారిలో నేను ఎవ్రీ బర్త్డే నా జాన్ 30 ఇంతకుముందు వెళ్ళేవాడిని, ఎవ్రీ ఇయర్ వెళ్ళి ఈ మధ్య వెళ్ళట్లేదు, గుడికి వెళ్తాను ఇక్కడే. అలా వెళ్ళేటప్పుడు చూసేవాడిని కదా, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరం 3 సంవత్సరాలు వరుసగా వెళ్ళినప్పుడు చర్చిలో ఏమైనా ప్రశాంతంగా ఉండే వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ నుంచి వెళ్తున్నప్పుడు ఓసారి అనుకోకుండా కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం చర్చి కనపడింది. యాడ్ నుంచి వచ్చింది ఇది ఎక్కడ అనుకున్నా. 2వ సంవత్సరం 2 చర్చిలు, 3వ సంవత్సరం 3 చర్చిలు. బాబోయ్ ఏంది అసలు ఇది అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే 2 చర్చిలు వచ్చిన తర్వాత 2 మసీదులు లాంటివి, మసీదులు అనాలి దాన్ని ఏమన్నా నాకు తెలియదు, ముస్లిం సంబంధించేసి గ్రీన్ కలర్తో సమ్మేద కట్టేసేసి. అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించి అపరిమిత అధికారాలు ఇచ్చింది కాంగ్రెస్. క్రిస్టియన్లకు సంబంధించేసి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్. హిందువులకు సంబంధించి ఇదిగో కాంగ్రెస్ వల్ల జరిగిన ఒక మేలు ఏదైనా ఉందో ఒకసారి చెప్పండి మీరు. ఈరోజు కేసీ వేణుగోపాల్ అంటాడు ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో ఎఫ్సిఆర్ఏ, అది నార్మల్ మెజారిటీతో గెలిచే బిల్లు, అది రాజ్యాంగబద్ధ బిల్లు కాదు. అది అంటాడు మేము సపోర్ట్ చెయ్యం, ఈ బిల్లు మేము నెగ్గనేమో అంటాడు. సెన్స్ ఉంది అసలు వాళ్ళకి? వాళ్ళు అసలు ఎన్ని స్థానాలు గెలిచారు? లోక్సభలో, రాజ్యసభలో ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ ఉంది, దాని బిల్లు ఈజీగా పాస్ అయింది. వీళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? ఈరోజు అంటాడు క్రైస్తవులకు వ్యతిరేకం అది, ముస్లింలకు వ్యతిరేకం అది, మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని. ఏ వ్యతిరేకం? అసలు ఎఫ్సిఆర్ఏ బిల్లులో ఏమన్నా తెలుసా? క్లియర్గా మీకు ఫారెన్ నుంచి నిధులు వస్తున్నాయి కదా, ఆ నిధులని దేనికి వాడుతున్నారు, ఎలా ఖర్చు పెట్టారు, మొత్తం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అన్నారు. అండ్ ఆ బ్యాంక్ అనేది ఏతుందో ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకులోనే వాళ్ళ అకౌంట్ ఉండాలి. దానికి సంబంధించి ఎప్పుడైనా దాన్ని వీళ్ళు ఆడిట్ చేద్దాం అనుకున్నా దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా వీళ్ళు సబ్మిట్ చేయాలి, అంతే స్టేట్మెంట్. చర్చిలు కట్టుకోవద్దని ఎవరు అనలేదే, చర్చిలో ప్రార్థన పెట్టుకోవద్దని ఎవరు అనలేదే, మసీదులు కట్టుకోవద్దని ఎవరు అనలేదే, వక్ఫ్ బోర్డు చెందిన ప్రాంతాలలో ముస్లింలకి ఏదైనా మంచి చేస్తున్నట్టు ఎవరు వద్దనలేదే. కేవలం లెక్క చెప్పు అన్నారు. ఏం లెక్క వద్దా? మొన్న షహన్ బాగ్ అది ఉంది కదా ఢిల్లీలో, అల్లరిది 2021, దానికి ఫారిన్ ఫండ్స్ అల్లర్లకి అండ్ సిటిజన్స్ అమెండ్మెంట్ నిరసనలు ఫారిన్ ఫండ్స్, రైతుల నిరసనలు ఫారిన్ ఫండ్స్. ఎలా అంటే సేమ్ ఇదే. ఈ ఎఫ్సిఆర్ఏ నిధులు ఏవైతే కోర్స్ ఫారిన్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో రకరకాల ఎన్జిఓలకు పంపి వాటిని మరలా మన మీద కూసుకెళ్ళిపోయారండి. ఎంత దారుణం అండి అసలు. అటు ఈశాన్య రాష్ట్రాలు కానీ దక్షిణ భారతదేశంలో కానీ భయంకరమైన మత మార్పిళ్ళు అండి. మీరు నమ్మినా నమ్మని ఒక నిజం ఏంటంటే ఏపీలో పాలకులు ఎవరైనా సరే చేతకని దద్దమ్మల్లాగుంటూ విచ్చలవిడిగా డోర్లు ఓపెన్ చేసి పెట్టేశారు మత మార్పిళ్ళకి. అండ్ ఇక్కడ పడితే అక్కడ చర్చిలు కట్టమని చెప్పేసి. సారీ ఏమనుకోద్ది, ఇదైతే మాత్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని చర్చిలు ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మళ్ళీ లెక్కల్లో వాళ్ళు 2% 3% క్రిస్టియన్లు ఉంటారు. మరి ఇన్ని చర్చిలు ఎక్కడ? అండ్ ఇన్ని వేల మంది పాస్టర్లకి నెల నెల వచ్చేసి వేతనాలు ఎందుకు ఇస్తున్నారు? ఇలా చెప్తూ పోతే చెప్పిన కదండి, మత పిచ్చి అన్నది వాళ్ళకుంది, ఓట్లు పిచ్చి అన్నది పాలకులకు ఉంది. బట్ వాళ్ళు ఆ మత పిచ్చితున్న వాళ్ళు వాళ్ళ మత పిచ్చి నాయకులకి ఓట్లేస్తారు తప్ప వీళ్ళకి వేయరు. అది వీళ్ళకి అర్థం కాదు. అయినా సరే వాళ్ళని ఇంకా మేపుతూనే ఉంటారు. బట్ బీజేపీ రియలైజ్ అయింది
దేశం ముఖ్యం, దేశం ముఖ్యమని ఒక రిలేమూర్ కాంగ్రెస్ యుఎస్ పార్లమెంట్ సభ్యుడు కానీ, ఈ డేవిడ్ రిలీజియస్ ఫ్రీడమ్ సంస్థ నుండి పెట్టున్నాడు అతను, డేవిడ్ అనే అతను కానీ అమెరికా వాళ్ళే. ఈరోజు భారతదేశం విషయం కక్కుతున్నారండి. ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు వచ్చేసి క్రైస్తవులకి ఇబ్బందులు కలిగిస్తుంది, క్రైస్తవ సంస్థలకు వచ్చేసి చాలా వినాశనం కలిగిస్తుంది. అదే ఏంటంట, ఎఫ్సిఆర్ఏ నిబంధనలకు లోబడి ఉంటే నీకు లైసెన్స్ రెన్యువల్ చేస్తారు, ఓకేనా. తర్వాత నీకు సంబంధించేసి ఆడిటింగ్ అవన్నీ చేశాక ఇబ్బంది లేదు, గో హెడ్ అని అంటారు. నువ్వు నిబంధనలు కనుక వైలేట్ చేస్తే నీ లైసెన్స్ రద్దు చేస్తారు. నువ్వు లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేదు అన్నప్పుడు నీ సంస్థ క్లోజ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మరి దాని మీద హక్కు ఎవరికి వెళ్ళిపోయింది అంటే గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ అధికారికి వెళ్ళి ఆ ఎన్జిఓ తరఫున అసలు ఎక్కడెక్కడ ఎంత వచ్చినాయి ఏంటి మొత్తం లెక్కలు చూసి వాటికి ఆస్తులు ఏమన్నా ఏంటి మొత్తం చెక్ చేసి దానిని మళ్ళీ ప్రభుత్వమే నిర్వహణకు బాధ్యత తీసుకునేది, వాటిని ఎవరికైనా పంచడం ఏదైనా చేస్తుంది, మంచి పని. నా దేశంలో ఉంటూ ఫారిన్ నుంచి వచ్చిన ఫండ్స్తో జనాల్ని మతం మార్చి ఈ దేశం మీద మరలా విషయం చిమ్ముతారని చేసి హిందుస్థాన్లో హిందువుల మీద విషయం చెబుతూ, హిందూ దేవుల మీద విషయం చెబుతూ మా దేవుళ్ళని మా విగ్రహాలని రాళ్ళంటూ రప్పలంటూ సైతానంటూ ఎవరు అసలు మీరంతా? ఆ కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రం వచ్చిన కొత్త వచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఫ్రీడమ్ కావచ్చు, ఓవరాల్ కలగలిపి ఇదిగో భారతదేశంలో హిందువులు కూడా భయపడుతూ బతకాల్సి వచ్చింది. మీకు తెలుసో లేదో 2014 ముందు యూపీఏ 2 హయాంలో వైలెన్స్ నివారణ బిల్లును సమ్మెద ఒకటి పట్టుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ముస్లింలకి అసలు విపరీతమైన స్వేచ్ఛ, అది హిందువులకు వచ్చేసి అష్ట దిగ్బంధనం చేసేది. అది ఎలాగంటే నువ్వు ఒక చోట 3-4 షాపులు ఉన్నాయి, నువ్వు కొనుక్కోలేని వస్తువు ముస్లిం షాప్లో ఉంది, పక్కన ఉన్న వేరే అతను షాప్లో ఉంది. నువ్వు ముస్లిం షాప్లో కొనకుండా వెళ్తే నీ మీద కేసు పెట్టచ్చు తెలుసా? నువ్వు కావాలని కొనకుండా వెళ్ళి అతను ముస్లిం అని. అటువంటి బిల్లు అది లక్కీలు పాస్ కాలా. తర్వాత నువ్వు ముస్లిం చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయావు అనుకో, అతను ముస్లిం అని చెప్పేసి నీకు నచ్చక పక్కన మొహం తిప్పుకొని వెళ్ళిపోయావు, చూడటం ఇష్టం లేక అన్నట్టు, దాని మీద కేసు పెట్టవచ్చు. అమ్మో భయంకరమైన బిల్లు అండి అసలు అది. వాళ్ళు కాంగ్రెస్లో తేపోయారు, దేవుడిదెలా ఆగిపోయింది అది. అంతేనా, వక్ఫ్ బోర్డుకి అపరిమితమైన అధికారాలు ఇచ్చున్నారు, అది అయిపోయింది. నిజంగా చెప్తున్నా కదా, ఈ జనాలు ఏదో అంటుండేది అనుకున్నాను కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఏదో ఇక్కడ మన స్థానికులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇక మరి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, దామోదర రామ నరసింహ, కోమటిరెడ్డి సోదరులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి మరి కొంతమంది సీతక్క, వీళ్ళు మంచితనం వల్ల, వీళ్ళు ప్రజల గుర్తింపు వల్ల ప్రాంతీయంగా పార్టీ బతుకుతుంది. కర్ణాటకలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాళ్ళ వల్ల. దేశవ్యాప్తంగా అన్నప్పుడు కాంగ్రెస్ అంటే హిందువులు నిజంగా అల్లల్లాడిపోతున్నారు, ఇదేం పార్టీరా బాబాయ్. బట్ ఈ లోకల్ ఉన్న కాంగ్రెస్ వల్ల ఆ మాత్రం కాంగ్రెస్ బ్రతికుంది. సో సింప్లీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకే ఒకటండి, ఎప్పుడైనా సరే భారతదేశం అన్నప్పుడు ఇది భిన్నత్వంలో ఏకత్వం చూపే దేశం అన్నప్పుడు అందరికీ నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి తప్ప ఒకడికేమో కంట్లో పెట్టి ఒకడికేమో నోట్లో పెట్టి ఏంటది కళ్ళు పోగొడతావా, ఇంకోటి నోట్లో చక్క పెట్టేసి ఇంకా తినిపోవా అంటావా? ఇది అర్థం కానట్టుకునే చాలా సింపుల్గా నేను చెప్పింది ఏంటంటే ఈ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏదో దానివల్ల భారతదేశంలో మత మార్పిడిని ఆపవచ్చు, భారతదేశంలో విదేశీ శక్తుల కుట్రలను భగ్నం చేయవచ్చు, భారతదేశంలో విదేశీ కుక్కలను చూసారా వాటిని కట్టడి చేయవచ్చు, అన్నిటికి మించి ప్రశాంతంగా మన భారతదేశాన్ని ఉంచవచ్చు. ఆ బిల్లు లోక్సభలో రాజ్యసభలో సాధారణ మెజారిటీతో నెగ్గితే చాలు. అది కాంగ్రెస్ అర్థం కాక మేము బిల్లు పాస్ చేయలేము, అది దీని హడావుడి చేస్తూ ఉన్నారు. క్రైస్తవులకి ఎటువంటి వ్యతిరేకం కాదు, ముస్లింలకి వ్యతిరేకం కాదు. మీరు చేసే మంచి పనులకు సంబంధించి మొత్తం లెక్కలు చూపండి, సంతోషంగా చేసుకోండి. కేవలం అల్లలు సృష్టిద్దామనుకునే వాళ్ళకి, మత మార్పు సృష్టిద్దామనుకునే వాళ్ళకి మాత్రమే ఈ బిల్లు అడ్డంగా తప్ప వేరేదైతే కాదు.